స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్. ప్రపంచవ్యాప్తంగా వారం వ్యవధిలో 71% కొత్త కేసులు. ఎల్పీజీ ధరల పెంపుతో బగ్గుమన్న కజకిస్తాన్. పదుల సంఖ్యలో నిరసనకారుల మృతి. షిరిడి ఆలయానికి భారీ విరాళాలు. 6.68 కోట్ల ఆదాయం. గురువారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో భేటీ అయిన ప్రధాని. పంజాబ్ పర్యటనలో ఎదుర్కొన్న భద్రతా వైఫల్యాలను గురించి తెలియజేసిన నరేంద్ర మోదీ. పియాసి పంచాయతీపై 2-3 రోజుల్లో ప్రకటన చేస్తామని ప్రకటించిన ఏపీ సీఎం. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తో తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో సమావేశమైన జగన్. రెండో టెస్ట్లో టీమిండియా ఓటమి. సిరీస్ను 1-1తో సమం చేసిన సఫారీలు. కోవిడ్ నియంత్రణకు సంబంధించి ఆస్ట్రేలియా పనితీరును ప్రపంచమంతా శ్లాఘించి ఎన్నో రోజులు కాలేదు. కానీ ఇప్పుడు ఒక ప్రభుత్వం ఎలా వ్యవహరించకూడదో చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తోంది. ఇలాంటి సంక్షోభంలో విధి విధానాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ఇది పూర్తిగా ప్రజల బాధ్యతే అన్న చందంగా ప్రవర్తిస్తోంది. దీంతో కేసుల సంఖ్య పెరిగింది, ఆరోగ్య ఖర్చు ప్రజల మీద పడింది. ఇంకా ముఖ్యంగా ఒమిక్రాన్ వేవ్ ముంచెత్తుతున్న కీలక సమయంలో ఆధారపడదగ్గ రాజకీయ నాయకత్వం లేకుండా పోయింది. దీంతో విశ్వసనీయమైన వైద్య నిపుణుల వైపు చూడడం తప్ప ప్రజలకు మార్గం లేకుండా పోయింది. ఆస్ట్రేలియా నిన్న మొన్నటి వరకు కోవిడ్ నిర్వహణ, నియంత్రణలో ప్రపంచ దేశాలు ఈర్ష్యపడే స్థాయి ఈ దేశానిది. ప్రజారోగ్య వ్యవస్థల నిర్వహణ, అతి తక్కువ కేసులు, ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్న ఆసుపత్రులు, సజావుగా సాగిపోతున్న ఆర్థిక వ్యవస్థ మరెప్పుడో గందరగోళం. కోవిడ్-19ను ఎలా ఎదుర్కోరాదో చెప్పేందుకు ఈ దేశాన్ని ఉదాహరణగా చూపేంత ఏ దేశమైనా కోవిడ్ వంటి వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేషన్, క్వారంటైన్ అనే 4 సూత్రాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. లాక్డౌన్ తరువాతి కాలంలో ఈ పద్ధతులన్నీ పాటించేందుకు ప్రభుత్వం ఓ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తుందని అందరూ భావించారు. ప్రజారోగ్య నిపుణుల మాటలకు ప్రభుత్వం చేవొగ్గుతుందని ఆశించాము. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తుంది. అయితే చాలా దేశాలు ఈ వేరియంట్ని చాలా తేలికగా తీసుకుంటున్నాయని WHO ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతేకాదు ఇది అంతా పెద్ద ప్రమాదకారి కాదని, కొట్టి పారేయకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు WHO చీఫ్ టెడ్రోస్ అధనామ్ గోబ్రేయసస్ కీలక ప్రకటన విడుదల చేశారు. ఒకవైపు డెల్టా వేరియంట్తో పోటీ పడుతూ ఒమిక్రాన్ వేగంగా విజృంభిస్తోంది. అంతేకాదు మరోవైపు కేసులు రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వారం వ్యవధిలో 71% కొత్త కేసులు రావడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారాయన. పైగా ఆసుపత్రులు కొత్త వేరియంట్ పేషెంట్లతో నిండిపోతున్నాయి. నిజానికి డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తక్కువ తీవ్రతతో ఉన్నట్లు కనిపించడంతో తీవ్రత లేదని భావిస్తున్నారంతా. కానీ అది వాస్తవం కాదు. ఒమిక్రాన్ తీవ్రత వల్లే ఆసుపత్రి పాలవుతున్నారు, చనిపోతున్నారు కూడా. 2 డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైతం సంక్రమించడం ఆందోళన కలిగిస్తోందని, మరోవైపు ప్రాణాలు పోయే ముప్పు సైతం పొంచి ఉందని టెడ్రోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్య ఆసియా దేశమైన కజకిస్తాన్లో ఎల్పీజీ గ్యాస్ ధరల్ని భారీగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు చేస్తున్న నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. దేశంలోని అతిపెద్ద నగరమైన ఆల్మటీలో నిరసనకారులు ప్రభుత్వ భవనాలపై జరిపిన దాడులు రక్తపాతాన్ని సృష్టించాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో నిరసనకారులు మృతి చెందగా 12 మంది పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
వందలాది మంది గాయపడ్డారు. ఒక పోలీస్ అధికారి తల తెగి రోడ్డుపై పడి ఉండడం భయోత్పాతాన్ని రేపింది. అత్యవసర పరిస్థితుల్ని తోసిరాజని బుధవారం రాత్రికి రాత్రి ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి అధ్యక్ష భవనం, ఇతర ప్రభుత్వ భవనాలను ముట్టడించడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణల్లో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు పోలీస్ శాఖ తెలిపింది. కజకిస్తాన్ ప్రజలు ఎల్పీజీ గ్యాస్ని ఎక్కువగా కార్లలో వినియోగిస్తారు. ఎలక్ట్రానిక్ వాహనాలు వినియోగించాలన్న ఉద్దేశంతో పెట్రోల్ ధరలపై ప్రభుత్వం సబ్సిడీలను ఎత్తేయడంతో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రజలు గత ఆదివారం నుంచి నిరసనలకు దిగారు. పరిస్థితులు చెయ్యి దాటిపోతూ ఉండడంతో టోకాయవ్ రష్యా సాయాన్ని కోరారు. ఆయన అభ్యర్థన మేరకు రష్యా, దాని మిత్రదేశాలు కజకిస్తాన్కు శాంతి బలగాలను పంపించనున్నాయి. వరుసగా వచ్చిన క్రిస్మస్, నూతన సంవత్సర సెలవులతో షిరిడీలోని సాయిబాబా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఫలితంగా బాబా సంస్థాన్కు కానుకల రూపంలో 6.68 కోట్ల ఆదాయం వచ్చింది. బాబా ఆలయం ఆవరణలో సమాధి మందిరంలో ఏర్పాటు చేసిన హుండీలలో భక్తులు సమర్పించుకున్న కానుకలను సాయి సంస్థాన్ పదాధికారులు బుధవారం లెక్కించారు. అందులో నగదు, బంగారు, వెండి కానుకల రూపంలో ఆలయానికి 6.68 కోట్లు విరాళాలుగా అందాయి. ఇందులో 26.22 లక్షలు విలువ చేసే వివిధ రకాల బంగారు ఆభరణాలు, 1.7 లక్షలు విలువ చేసే వెండి నగలు ఉన్నాయి. అయితే షిరిడి పుణ్యక్షేత్రంలో అక్కడక్కడ ఏర్పాటు చేసిన విరాళాలు స్వీకరించే కౌంటర్లలో పోగైన నగదు, ఆన్లైన్లో దాతలు పంపిన నగదు ఇంకా లెక్కించాల్సి ఉంది. ఈ లెక్కింపు ప్రక్రియ పూర్తయితే విరాళాల మొత్తం ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో భేటీ అయ్యారు. పంజాబ్ పర్యటనలో ఎదుర్కొన్న భద్రతా వైఫల్యాలను గురించి తెలియజేశారు. ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ప్రధానికి ఫోన్ చేశారు. ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. కాగా నిన్న పంజాబ్ పర్యటనకు వెళ్లిన మోదీని నిరసనకారులు అడ్డుకోవడంతో ఒక ఫ్లైఓవర్పై 20 నిమిషాల పాటు ట్రాఫిక్లో చిక్కుకుపోయి తన పర్యటన రద్దు చేసుకుని వెనక్కు వచ్చేశారు. ప్రధాని భద్రతా విషయంలో పంజాబ్ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై బీజేపీ, కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పీఆర్సీ పంచాయతీ క్లైమాక్స్కు చేరింది. 2-3 రోజుల్లో ప్రకటన చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్తో తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్లో సమావేశమయ్యారు జగన్. నేను మీ అందరి కుటుంబ సభ్యుడిని. మనసా వాచా మంచి చేయాలనే తపనతో ఉన్నాను. ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. 2-3 రోజుల తర్వాత మరోసారి ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. ఆ మీటింగ్లోనే పీఆర్సీపై తుది ప్రకటన చేస్తారు. చాలా సుదీర్ఘంగా కూడా చెప్పడం జరిగింది. మామూలుగానే నా చేతికి ఎముక ఉండదు అని చెప్పి కూడా అంటూ ఉంటారు. ఎక్కడా కూడా ఉదారంగా ఉండే విషయంలో, కంపాషనేట్గా ఉండే విషయంలో, హ్యుమానిటేరియన్గా ఉండే విషయంలో నాకన్నా బాగా స్పందించే వాళ్ళు, నాకన్నా ఎక్కువగా స్పందించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కడ కూడా ఎవరికి కూడా మంచే చేయాలని తాపత్రయపడతాను. మంచి వీలైన కాడికి ఎక్కువ చేయాలని ఆరాటపడతాను. ఏ ఒక్కరూ కూడా ఆ మంచిలో భాగస్వామ్యుడు ఎవరైనా మిగిలిపోకూడదు అని చెప్పి కూడా ఆరాటపడతాను. ఇది నా నైజం. కానీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ కొన్ని వాస్తవాలు కూడా పరిగణలోకి తీసుకోకుండా ఉండలేని పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఈరోజు తీసుకున్న ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాని పరిణామము నెక్స్ట్ తీసుకున్న తర్వాత ఆ సంవత్సరం నుంచి మొదలవుతే తర్వాత సంవత్సరాలకు అన్నిటికీ కూడా అదే నిర్ణయాలే ఎఫెక్ట్గా కనిపిస్తుంది. ఈరోజు మనం అధికారం చేపట్టిన తర్వాత అనుకోని పరిస్థితులు, మామూలుగా రాష్ట్ర ఆదాయం సంవత్సరం పెరుగుతూ పోతుంది. ఈ సంవత్సరం ఇంత ఆదాయం ఉందనంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఆ ఆదాయం పెరిగి 15%, 20% పరిస్థితిని బట్టి మామూలుగా అయితే చూస్తే కనీసం 15% పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. కానీ లాస్ట్ 2.5 yearsగా మన పరిస్థితి ఏమిటి? పెరిగిందా? ఒకసారి ఆలోచించాల్సిన అవసరం మనకుంది. ఒకవైపున ఆదాయాలు
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పర్యటన ప్రారంభమైంది. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన కుప్పం సరిహద్దులోని శాంతిపురం మండలం జగరాజుపల్లి వద్ద టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడుకు ఘనస్వాగతం పలికారు. 3 రోజుల పాటు నియోజకవర్గంలో ఆయన పర్యటన జరగనుంది. చంద్రబాబుకు దేవరాజపురంలో టీడీపీ శ్రేణులు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. చంద్రబాబు మాట్లాడుతూ 3 రోజుల పాటు గ్రామాల్లో పర్యటిస్తా. కార్యకర్తలు, ప్రజలను కలుసుకుంటూ నేను ఎప్పుడూ కుప్పం అభివృద్ధి గురించి ఆలోచించాను. నిత్యావసరాలు తీవ్ర భారంగా మారిపోయాయి. పొరుగున ఉన్న రాష్ట్రంలో పెట్రోల్ ధరలు 10 రూపాయలు తక్కువగా ఉంది. ఎవడబ్బ సొమ్మని ఓటీఎస్కు 10,000 కట్టమని అడుగుతున్నారు. వాలంటీర్లు బెదిరిస్తే భయపడకండి. టీడీపీ వచ్చిన తర్వాత పేదల ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్. నన్ను కూడా బూతులు తిట్టే పరిస్థితికి వచ్చారు. రౌడీయిజం చేయడం 1 నిమిషం పని, కానీ అది మన విధానం కాదు. కుప్పంలో టీడీపీ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారి పేర్లు రాసి పెడుతున్నా. అందరి లెక్కలు తేల్చుతామని అన్నారు. మన నియోజకవర్గాన్ని నేను ఎప్పుడూ ఒక ఆదర్శంగా చూశా. దేశం అంతా, ప్రపంచం అంతా కూడా చెప్పాం, నా నియోజకవర్గం నీతి నిజాయితీ ఉండే నియోజకవర్గం, నా మీద ఉండే విశ్వాసం ఉండే నియోజకవర్గం. కానీ ఇటీవల 2 ఎన్నికలు నన్ను కూడా మనసు బాధ పెట్టే పరిస్థితి వచ్చింది. 1 పంచాయతీ ఎన్నికలు, 2 కుప్పం మున్సిపల్ ఎన్నికలు. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, ఏమి జగన్ రెడ్డి వాళ్ళు అబ్బ సొమ్ము తెచ్చి పెడుతున్నాడా, మీకు 1000 రూపాయలు ఇస్తున్నాడా? రాజున్నారంటే వాళ్ళ నాయన సంపాదించిన డబ్బులు మీకు ఇస్తున్నాడా? అవినీతి డబ్బులు మీకు ఇస్తున్నారు. ఇష్టానుసారంగా దోచుకుని ఓటుకు నోటు డబ్బులు ఇచ్చి కడాలని మిమ్మల్ని అందరినీ అన్ని విధాలా దోచుకుంటున్నారు. 1000, 2000, 5000 రూపాయలు మన జీవితాలు మారుస్తాయని మిమ్మల్ని అడుగుతున్నా. పింఛన్ ఏం చెప్పారు? 3000 ఇస్తా అన్నారు. ఎంత ఇచ్చారు? ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కామెంట్స్. శాంతియుతంగా దీక్ష చేస్తున్న అధ్యక్షుని పట్ల ఇంత క్రూరంగా వ్యవహరించిన సంఘటనలు చరిత్రలో కనిపించదు. ఇంత క్రూరంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి 1 క్షణం కూడా పదవిలో ఉండటానికి వీల్లేదు. నైజాముల పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటుతో సమాధానం చెప్పారు. 317 జీవోకు వ్యతిరేకంగా శాంతియుతంగా దీక్ష చేస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందా? హుజూరాబాద్ ఎన్నికల తర్వాత అధికార పార్టీలో వణుకు మొదలైంది. అక్కడ గెలవడానికి 500 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఇక మిమ్మల్ని ఇంటికి పంపడం ఖాయం. ప్రజాస్వామ్యంలో ఇలా వ్యవహరించిన ప్రభుత్వాన్ని తక్షణం రద్దు చేయాలి. కార్యకర్తలు గాయపడ్డారు, కానీ మనోబలం మరింత పెరిగింది. प्रजातांत्रिक तरीके से किसी आंदोलन का नेतृत्व कर रहा है 317 को लेकर, शिक्षक और शासकीय कर्मचारियों के अधिकार को लेकर, उसके लिए ये आतंक और ये भय। मैं आया हूँ सच के लिए बुलंद करने वाले, टीआरएस के तानाशाही और हिटलरशाही के खिलाफ आवाज बुलंद करने वाले न केवल हमारे प्रदेश अध्यक्ष बल्कि हजारों हजार कार्यकर्ता, मेरे कार्यकर्ता मेरे दाईं तरफ बैठे हैं। जिस प्रकार लाठियों से मारा गया, जिस प्रकार बेरहमी से बैठक में बैठे हुए वरिष्ठ कार्यकर्ताओं के साथ बदतमीजी की, इसमें मुख्यमंत्री के अंदर थोड़ी भी यदि शर्म है तो उस अधिकारी एसपी के खिलाफ और पुलिस के वरिष्ठ अधिकारियों के खिलाफ सबसे पहले एफआईआर दर्ज होना चाहिए। हमारे कार्यालय में घुसकर जिस प्रकार के, और इन सभी को इमीडिएटली टर्मिनेट, सस्पेंड करना चाहिए और आगे कार्रवाई होनी चाहिए, क्योंकि ऐसी घटनाएं इतिहास में कहीं देखने को नहीं मिलता। क्रूरता का इससे बड़ा नमूना कहीं नहीं दिखता जो आज मैंने यहाँ पे देखा है। दरवाजे के अंदर बूढ़ी माँ से मैं मिला, घर के परिवार वाले आज भी उनकी आंख में आंसू है। इस प्रकार का पुलिस के लिए व्यवहार किसी सरकार में होगा, ये समझ लिए कि वो उल्टी गिनती उसकी शुरू हो गई है और वो जाने के दिन उनके आ गए हैं। ये सरकार का, क्योंकि जब सच को की आवाज बुलंद होती है और सच की आवाज जब बुलंद होती है तो बड़े बड़े तानाशाही धराई हो जाते हैं। और अब एक तानाशाह को धाराशाही होने का समय आ गया है। वो मुख्यमंत्री चंद्रशेखर राव है, जिसको निश्चित रूप से उल्टी गिनती शुरू हो गई है। मैं इस यात्रा में पहले भी आया, मैं प्रजा संग्राम यात्रा में आया था, उस समय मैंने देखा था वातावरण, और मैं आज दावे के साथ कह सकता हूँ कि तेलंगाना సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో రైతు బంధు పథకానికి 50,000 కోట్లు రైతులకు నేరుగా అందించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని
రైతు బంధు సంబూరాలను కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ప్రారంభమై 8వ విడత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఇచ్చినటువంటి రైతు బంధు విలువ 50,000 కోట్లకు చేరిన సందర్భంగా 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అన్ని మండల గ్రామాల్లో రైతు బంధు సంబరాలు జరుపుకోవడం జరుగుతుందని తిమ్మాపూర్ రైతు వేదిక క్లస్టర్లో 3 గ్రామాల ప్రజలు 2,700 మంది రైతులకు గాను 13 కోట్ల రూపాయలు జమ అయ్యాయని, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు పెట్టుబడి సాయం కింద వాడుకోవాలి అని దుబ్బాక మండల అగ్రికల్చరల్ ఆఫీసర్ అన్నారు. రైతు బంధు వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన తిమ్మాపూర్లో నిర్వహించిన రైతు బంధు వారోత్సవాలలో కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం సుమారు 50,000 కోట్లు పంపిణీ చేయడం జరిగిందని, అందులో భాగంగానే ప్రతి గ్రామంలో మండలంలో రైతు బంధు వారోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ సందర్భంగా తిమ్మాపూర్ క్లస్టర్లో రైతు వేదిక వద్ద రైతు బంధు పథకం ద్వారా లబ్ధి పొందిన రైతులు అందరూ వచ్చి పండుగ వాతావరణంలో రైతు బంధు వారోత్సవాలు జరుపుకున్నారని ఎంపీడీఓ భాస్కర్ శర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్ శర్మ, దుబ్బాక అగ్రికల్చరల్ ఆఫీసర్, గ్రామ సర్పంచ్ మంజుల, బల్ నర్సాగౌడ్, పద్మనాభునిపల్లి సర్పంచ్ పార్షారాములు, పిఏసిఎస్ డైరెక్టర్ మోహన్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు సిడిగారి ఎల్లం లింగం, వార్డు సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకం స్టార్ట్ అయిన తర్వాత ఇది 8వ విడత పథకం. ఈ పథకంలో భాగంగా మనకు ఈ 8 విడతల్లో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఇచ్చినటువంటి రైతు బంధు విలువ 50,000 కోట్లకు చేరిన సందర్భంగా మనం ఈ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో మనం ఈ రైతు సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రైతు బంధు సమితి సభ్యులు, అట్లాగే ఎంపీడీఓ గారు, అట్లాగే గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అట్లాగే వ్యవసాయ విస్తరణ అధికారులు అందరూ పాల్గొని ఇద్దరు రైతు సోదరులందరూ పాల్గొని సంతోషంగా ఈరోజు రైతు వేదిక సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనకు తిమ్మాపూర్ రైతు వేదిక క్లస్టర్లో భాగంగా 3 గ్రామాలుగా చేపట్టినటువంటి రైతు బంధు పథకము సుమారు 50,000 కోట్ల పంపిణీ చేయడం జరిగింది. ఆ సందర్భంగా అన్ని గ్రామాల లోపల రైతు బంధు ఉత్సవాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా తిమ్మాపూర్ గ్రామం క్లస్టర్ లోపల రైతు వేదిక వద్ద గుమ్మిగూడి రైతులందరూ కూడా ఇచ్చేసి ఆ యొక్క ప్రభుత్వం అందించినటువంటి రైతు బంధు పథకం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా పండుగ వాతావరణం లోపల ఈ యొక్క రైతు బంధు ఉత్సవాన్ని నిర్వహించుకోవడానికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభుత్వము రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పథకం పెట్టింది. ఆ రైతు బంధులు, రైతు బీమా లోపల ఎవరైనా వ్యక్తి రైతు మరణించినట్టే 5 లక్షల సహాయం కూడా చేయబడుతుంది. భూములు ఉన్నటువంటి రైతులకు పెట్టుబడి కింద 5,000 రూపాయల సహాయం ఎకరానికి చేయబడుతుంది. ఇటువంటి పథకం ద్వారా బంగారు తెలంగాణ సాధన లోపల ఇది ఒక మంచి పథకం ప్రభుత్వం చేపట్టింది. దీని ద్వారా లబ్ధి పొందిన రైతులందరూ కూడా సంక్రాంతి పండుగ ఏ విధంగా చేసుకుంటారో ఇంటి ముందర ముగ్గులు వేసుకొని ఈ యొక్క పండుగ వాతావరణాన్ని కల్పించి మన యొక్క ప్రభుత్వానికి కృతజ్ఞత తెలపాలని వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన రైతులు, పెద్దనంపల్లి రైతులు, సర్పంచ్, మళ్ళీ డైరెక్టర్ మోహన్ రెడ్డి, మా గ్రామ కమిటీ సభ్యులు అందరూ, గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈరోజు మనం కేసీఆర్ జరుపుకోమన్నటువంటి ఈ రైతు బంధు పథకం కింద ఈ 10 రోజులు మన గ్రామాలలో ప్రతి గ్రామంలో రైతు బంధు వచ్చినటువంటి అందరూ రైతులు వాళ్ళు అందరూ మంచి జరుపుకోవాలని అందరం అనుకుంటున్నాం, చేసుకుంటున్నాం. కానీ ఈసారి మనకు మోడీ గారు వడ్లు కొనొద్దని, వర్షాకాలం కొనొద్దని ఆయన ఓ లెటర్ ద్వారా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపిన టెస్కాప్ చైర్మన్ కె రవీందర్ రావు. దర్శనానంతరం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన టెస్కాప్ చైర్మన్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టెస్కాప్ వైస్ గోంగిడి మహేందర్ రెడ్డి, అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 వ్యక్తులపై కేసు నమోదు చేయడంతో పాటు ట్రాక్టర్ ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు జగిత్యాల రూరల్ ఎస్ఐ అనిల్ తెలిపారు. ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన చెరుకు సందీప్, గాడ్ల రమేష్ అనే వ్యక్తులు అక్రమంగా తరచూ ఇసుకను తరలిస్తున్నారని, ఇప్పటికే పలుమార్లు ట్రాక్టర్ను పట్టుకున్నామని, అయినా అక్రమ తరలింపు ఆపలేదన్నారు.
గురువారం ఉదయం 2 ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నామని, ఇద్దరిపై కేసు నమోదు చేయడంతో పాటు ట్రాక్టర్ ఇసుకను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వనామా రాఘవని శిక్షించాలని డిమాండ్ చేస్తూ నేడు కొత్తగూడెం నియోజకవర్గ బంద్కి పిలుపునిచ్చిన ప్రతిపక్షాలు తెల్లవారుజాము నుండి కొనసాగుతున్న నేతల అరెస్ట్. జంగారెడ్డిగూడెం మండలంలో కోడి పందాలు, పేకాట, గుండు ఆట మొదలగు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన గ్రౌండ్లను గుర్తించి వాటిని పోలీసులను ట్రాక్టర్లతో దున్నించినారు. ఈ కార్యక్రమంలో సిఐ బాల సురేష్ బాబు, ఎస్ఐ సాగర్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సదరు గ్రౌండ్ యజమానులకు పోలీసు వారి నోటీసులు జారీ చేశారు. గతంలో కోడి పందాలు, పేకాట, గుండు ఆట నిర్వహణ కొరకు ఇచ్చిన స్థల యజమానులను జంగారెడ్డిగూడెం తహసీల్దార్ ముందు వైండ్ ఓవర్ చేయించారు. కోడి పందాలు, పేకాట, గుండు ఆట నిర్వహణ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఇక్కడ మళ్ళీ సినీ హీరో నితిన్ భార్యకు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ఆమె హోమ్ క్వారంటైన్లో ఉంటోంది. ఈ విషయం తెలుపుతూ నితిన్ ట్వీట్ చేశాడు. కరోనాకి హద్దులు ఉండొచ్చేమో కానీ ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఉండవని ఆయన అన్నాడు. జీవితంలో ఫస్ట్ టైం తన భార్య నెగిటివ్ కావాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నాడు. కాగా తన భార్య పుట్టినరోజు సందర్భంగా నితిన్ పలువురితో కలిసి కేక్ కట్ చేశాడు. ఆయన కేక్ కట్ చేస్తుండగా ఆయన భార్య కిటికీలోంచి చూసింది.
కేక్ కట్ చేసి ఆమెకి చూపిస్తూ నితిన్ కేక్ తిన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను నితిన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. హ్యాపీ బర్త్డే టు యూ. ఫస్ట్ ఊదాలండి ఉఫ్ఫు ఉఫ్ఫు అని. అయిపోయింది. హ్యాపీ బర్త్డే. ఈ కేక్ అంత ప్లానింగ్ లేదులే. అది నీకే. లైట్ 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 పెట్టు. నీకే ఆన్ ఆన్ హ్యాపీ బర్త్డే. చాలా బాగుంది. సూపర్ కేక్. సిరీస్ రేస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు సొంత గడ్డపై అద్భుత విజయాన్ని అందుకుంది. జోహెన్నెస్బర్గ్లో టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో డిన్ ఎల్లార్గ్ నాయకత్వంలోని సఫారీలు 7 వికెట్ల తేడాతో గెలిచారు. 240 పరుగుల విజయ లక్ష్యాన్ని మరొక రోజు ఆట మిగిలి ఉండగానే ఛేదించారు. కెప్టెన్ డీన్ ఎల్గార్ ముందుండి జట్టును నడిపించడం విశేషం. ఎల్గార్ 96 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దక్షిణాఫ్రికా జట్టులో ఓపెనర్ మార్క్రమ్ 31, కీగాన్ పీటర్సన్ 28, రాసీ వాండర్ డుస్సేన్ 40, టెంబా బవూమా 23 పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో భారత బౌలర్స్ ఎక్స్ట్రాల రూపంలో 25 పరుగులు సమర్పించుకున్నారు. టీమిండియా బౌలర్లలో షమి, ఠాకూర్, అశ్విన్ తలో వికెట్ తీశారు. కాగా 3 టెస్టుల సిరీస్లో తొలి టెస్టును టీమిండియా నెగ్గడం తెలిసిందే. రెండో టెస్టులో గెలవడం ద్వారా దక్షిణాఫ్రికా 1-1తో సిరీస్ సమం చేసింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఈ నెల 11 నుంచి కేప్టౌన్ వేదికగా జరగనుంది. మార్కెట్లో కొనసాగుతున్న అనిశ్చితితో లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్న ఇన్వెస్టర్లకు శుక్రవారం ఉదయం కొంత ఉపశమనం కలిగింది. తక్కువ ధరల వద్ద షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతుండటంతో మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి వరుసగా 4 రోజుల పాటు ఇన్వెస్టర్లకు లాభాలు పంచిన షేర్లు గురువారం ఒక్కసారిగా పతనమయ్యాయి. 4 రోజుల పాటు వచ్చిన లాభాల్లో సింహభాగం ఆవిరైపోయాయి. దీంతో శుక్రవారం మార్కెట్ ఎలా ప్రారంభం అవుతుందనే టెన్షన్ ఇన్వెస్టర్లలో నెలకొంది. శుక్రవారం ఉదయం BSE సెన్సెక్స్ లాభాలతో ప్రారంభమైంది. ఉదయం 9 గంటల 10 నిమిషాల సమయానికి 174 పాయింట్లు లాభపడి 59,776 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 17,797 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. నవంబర్ చివరి వారం నుంచి మార్కెట్లలో బుల్ బేర్లు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతుండటంతో ఇన్వెస్టర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్. ప్రపంచవ్యాప్తంగా వారం వ్యవధిలో 71% కొత్త కేసులు. LPG ధరల పెంపుతో బగ్గుమన్న కజకిస్తాన్. పదుల సంఖ్యలో నిరసనకారుల మృతి. షిరిడి ఆలయానికి భారీ విరాళాలు. 6.68 కోట్ల ఆదాయం. గురువారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో భేటీ అయిన ప్రధాని. పంజాబ్ పర్యటనలో ఎదుర్కొన్న భద్రతా వైఫల్యాలను గురించి తెలియజేసిన నరేంద్ర మోదీ. పియాసి పంచాయతీపై 2-3 రోజుల్లో ప్రకటన చేస్తామని ప్రకటించిన ఏపీ సీఎం. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్తో తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో సమావేశమైన జగన్. రెండో టెస్ట్
టీమిండియా ఓటమి, సిరీస్ను 1-1తో సమం చేసిన సఫారీలు. ఇది ఇవాల్టి బులెటిన్. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.